అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఏపీలో రాజకీయ వేడి రెట్టింపవుతోంది. ఎన్నికలకు మరో 4 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అధికార ప్రతిపక్షాలు గెలుపుపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ కూటమికి చెక్ పెట్టేలా అడుగులు వేస్తున్నారు. ఎన్నికలకు 4 రోజులు మాత్రమే సమయం ఉన్న క్రమంలో ప్రచార షెడ్యూల్ని మార్చారు జగన్. ఈ నెల 11న ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో అన్ని పార్టీలకు రానున్న 2 రోజులు ఎంతో కీలకమని చెప్పాలి. ఈ క్రమంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మంగళగిరిలో భారీ బహిరంగ సభ ప్లాన్ చేశారు వైసీపీ శ్రేణులు. అనంతరం మధ్యాహ్నం 12:30 చిత్తూరు పార్లమెంటు పరిధిలోని నగర నియోజకవర్గంలో పుత్తూరులో కార్వేటి నగరం రోడ్డు కాపు వీధి సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కడప పార్లమెంటు పరిధిలో కడప నగరంలోని మద్రాస్ రోడ్ శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. 11న పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో జగన్ పర్యటించి వంగా గీత తరపున ప్రచారం చేయనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. బ్రహ్మణి, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ ప్రచారానికి సంబంధించినటువంటి ఘట్టం చివరి దశకు చేరుకుంది. కేవలం 48 గంటలు మాత్రమే సమయం ఉండడంతో 11వ తారీఖు ప్రచారాలన్నింటినీ కూడా నిలిపేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం ముందుగానే సూచించిన మేరకు ఇవాళ కడప నగరంలో ఉన్నటువంటి గోకుల్లాడ్ సర్కిల్లో తను పర్యటనకు రాబోతా ఉన్నారు. అసలే సిద్ధం సభల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినటువంటి సీఎం జగన్ రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో సీఎం సొంత గడ్డపై కడపలో ప్రచారానికి రాబోతా ఉన్నారు. డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇటు ఎంపీ అవినాష్ రెడ్డిని అలాగే కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు హాజరయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం ఈ రోజు చివరి రోజు, అంటే కడప పార్లమెంట్ కి సంబంధించి ఈ రోజే చివరి రోజు అనుకోవచ్చు. జగన్ ప్రసంగించబోయే విధానం మీద అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే కడప పార్లమెంట్ పరిధిలోనే తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం కూడా ఉండడంతో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలను ఉద్దేశించి అలాగే ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోయే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడే కాసేపటి క్రితమే తెలిసినటువంటి విషయం, డీబీటీలకు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దానికి కూడా తప్పనిసరిగా రైతుల ఖాతాల్లో జమ చేయబోయే డబ్బు గురించి అలాగే విద్యా దీవెన ఈ 2 విషయాలను కూడా మాట్లాడే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. రైతులకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో చంద్రబాబు అడ్డుపడుతున్నాడని చెప్పినటువంటి డీబీటీలు ఈ రోజు రిలీజ్ కావడంతో ఒకవైపు ఇది వైసీపీకి కొంత ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరగబోయే సభ అలాగే జగన్ ప్రసంగం మీద అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. బ్రహ్మణి. ఓకే, థ్యాంక్ యూ సురేంద్ర.